వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే 9 to 5 కార్పొరేట్ ఎడిషన్. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కింద రాగి సెట్ దోశ విత్ క్యారెట్స్ అయితే తిన్నాను. చాలా యమ్మీగా అండ్ కొద్దిగా తీయగా అనిపించింది, బట్ మమ్మీకి బాగా తీయగా అనిపించిందంట. 9 to 5 ఎడిషన్ కాబట్టి నోరు మూసుకొని రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వచ్చేసాను. వచ్చిన వెంటనే మనం ఫస్ట్ చేసే పని కాఫీ తాగడము. అది తాగకపోతే మన బుర్ర పనిచేయదు. కళ్ళున్నా పనిచేయని నాకు ఆ కళ్ళద్దాలని తొడవడానికి కాస్త లెన్స్ వైప్ అవసరం వచ్చి రెపోగ్రాఫిక్స్కి వెళ్ళి లెన్స్ వైప్తో పాటు ఒక షార్ప్నర్ కూడా తీసుకున్నాను. నా ఒక లిప్ లైనర్కి అది ఫుల్గా అణిగిపోయింది. సో ఇంకా ఎక్కువ తిరిగితే 2 పీకుతారు కాబట్టి నోరు మూసుకొని డెస్క్ దగ్గరకు వచ్చి కూర్చొని వర్క్ చేయడం అయితే ఫుల్ ఆన్ మోడ్లో స్టార్ట్ చేశాను. డెస్క్ అంత చండాలంగా ఉందని నన్ను జడ్జ్ చేయమాకండి, అది నాకు రీసెంట్గా అలాట్ చేశారు. దాన్ని క్లీన్ చేసుకొని నా డెస్క్ కింద నేను దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేయండి. సో ఫుల్గా పనిచేసి అలసిపోయి ఆకలి వేస్తుందని మొత్తానికి తినడానికి అయితే స్టార్ట్ అయిపోయాను. మమ్మీ నాకు ఆ రోజు ఆవిటి కుడుములు పెట్టింది. మీకు గనక తెలిస్తే కింద కామెంట్ చేయండి అంటే ఏంటో. సో అవి కొద్దిగా హార్డ్ ఉంటాయి కాబట్టి హీట్ చేసుకునే తినాలి, కాబట్టి హీట్ చేసుకున్నాను కాబట్టి సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నా ఫ్లోర్ దగ్గర నుంచి క్యాఫిటేరియాలోకి అయితే వచ్చేసాను. లంచ్ టైంలో క్యాఫిటేరియా అయితే ఫుల్లీ క్రౌడెడ్ గా ఉంటది, అందుకని మా ఫ్లోర్ లోనే నా ఫుడ్ అయితే హీట్ చేసుకుంటాను. యూజువల్ గా కట్లరీ కావాల్సిన కట్లరీ తీసుకొని టిష్యూ పేపర్స్ తీసుకొని కూర్చున్నాను. యుద్ధానికి తినడం మొదలు పెడదామా. అండ్ దానిలో నంచుకోవడానికి నెయ్యితో పాటు చిన్నులపై కారం వేసి ఇచ్చిందనమాట. ఆ రెండిటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటాయి. టేస్టీగా ఉంటాయి అంటే బిర్యానీ లెవెల్ అనుకోమాకండి, దానికి తగినట్టే ఉంటది. తిన్న తర్వాత ఈ భారీ కాయాన్ని మూవ్ చేయకపోతే నిద్రపోతాను కాబట్టి ఒక 15-20 minutes అలా నడుస్తాను. బేసిక్గా మా ఆఫీస్ చుట్టూ 3 to 4 రౌండ్స్ వేస్తాను అకార్డింగ్ టు మై మూడ్. ఇంకా ఎక్కువ తిరిగితే బాగోదు కాబట్టి మళ్ళా నా డెస్క్ దగ్గరకు వచ్చేసి ఇంకా చాలా పని పెండింగ్ ఉందని చెప్పేసి పిలకేసేస్తున్నాను. అది వేస్తే గానీ ఫుల్ ఫోకస్డ్గా పని చేయలేము మనము. కాబట్టి స్టార్ట్ చేశాను. వర్క్ మొత్తానికి ఒక అర్ధగంట లేట్లో కంప్లీట్ అయితే చేసాను. ఈవినింగ్ మమ్మీ పొమోగ్రనేట్స్ పెడితే అవి తినడం స్టార్ట్ చేశాను. బేసిక్గా ఈచ్ అండ్ ఎవ్రీడే పొమోగ్రనేట్స్ తింటున్నాను. నిజంగా నా ఇమ్యూనిటీ సిస్టంలో ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఐ కాంట్ టెల్ యూ ఇనఫ్. ఇదంతా సోదా ఆపేస్తే మొత్తానికి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. నైట్ టైమ్ ఈ కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్స్ బయట నుంచి చూడడానికి ఎంత బాగుంటాయో, కాకపోతే లోపల పంజరాలే అనుకోండి. సో ఇంటికి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాను. దాని తర్వాత ఇంకా ఈ వరికాయానికి దారుణంగా ఆకలేస్తుందని చెప్పేసి అమ్మ చేసిన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నాను. దానితో పాటు ఒక క్యారెట్ కూడా తిన్నాను. ఒకటి కూడా కాదు, సగం తిన్నాను అనమాట. మళ్ళీ రాగి సెట్ దోశ తిన్నాను. ఇంకా ఆ రోజు మమ్మీని ఇంకేం ఇబ్బంది పెడుతుందని చెప్పండి, పెట్టింది తినాలి కాబట్టి తినేసాను. సో బాయ్.